వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ హోల్డింగ్లు తొలగింపు, అనుమతి లేకుండా హోల్డింగ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న మున్సిపల్ అధికారులు. బెంగళూరు జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న హోల్డింగ్లు మున్సిపల్ అధికారులతో కలిసి హోల్డింగ్లను తొలగించిన హైడ్రా. దాదాపు 140 హోల్డింగ్లను ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ టోటల్గా అనాథరైజ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అవి ఉన్నాయో వాటిని తీయటం మొదలెట్టాము. సో ఇది అంటే దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయ్యి తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటటువంటి ఒక కేటగిరీ ఉండగా, రెండో కేటగిరీ అసలు టోటల్గా అనాథరైజ్డ్, అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కి ఇచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి అబ్సల్యూట్గా అసలు ఎటువంటి మనీ కట్టకుండా ఉండేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని తీస్తున్నాము. ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో ఇవన్నిట్లో కూడా ఇది చేయటం చేస్తాము. ఈడీ పోల్స్ అండ్ అట్లానే
మన ఏది హోర్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఈ ఏదైతే కనుక కొంత క్లారిటీ కావాల్సి ఉందో అది కూడా మేము గవర్నమెంట్తో డిస్కస్ చేసి దాని మీద కూడా ఇది పాలసీ గురించి కూడా వారితో డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మా కార్యాచరణ కూడా ఉంటున్నాం. ఇప్పుడు 39 అని అంటున్నారు, అది కూడా ఒకసారి మేము మా వైపు నుంచి కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. 39 అని చెప్పడం జరిగింది. ఆ 39 తీస్తాము. ఇది కాకుండా ఇంకేమన్నా హోర్డింగ్స్ కానీ ఇట్లా ఏమన్నా యూనిపోల్స్ ఈ ఏదైతే అసలు అబ్సల్యూట్గా ఏ పర్మిషన్ లేకుండా, అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక పర్మిషన్ తీసుకుంటారు 4 పెడతారు అనమాట వితౌట్ ఇది అనేది. ఆ కేటగిరీలో వచ్చే వాటి గురించి మేము అవి చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఇదంతా మాకు ఇచ్చిన హైడ్రాకి ఇచ్చినటువంటి మీరు చూస్తే కనుక GOMS 99లో చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఆన్ ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది కూడా ఉంది. సో దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తున్నాము. ఇవన్నీ కూడా యాక్చువల్గా ట్యాక్స్ అసలు రూపాయి కూడా కట్టకుండా వాళ్ళు బయట ఎవరు క్లయింటెల్ వాళ్ళ కస్టమర్స్కి ఇస్తూ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి ఏజెన్సీస్ మీద మేము రిమూవ్ చేయడమే కాదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెడుతున్నాము.